సార్ ప్రెజెంట్ ట్రెండింగ్‌లో వచ్చి ఇప్పుడు చిన్న పిల్లల పేర్లు ఎలా పెడుతున్నారంటే డబుల్ డబుల్ పెట్టుకున్నారు. సపోజ్ ఒక అబ్బాయి పేరుకి చివరన వాళ్ళ నాన్నగారి పేరు యాడ్ చేయడం. ఒక అమ్మాయి పేరుకి చివరన వాళ్ళ నాన్నగారి పేరు. సో ఇంతకుముందు సర్‌నేమ్ పెట్టుకునేది ఇప్పుడు డబుల్ డబుల్ పేర్లు పెడుతున్నారు. అసలు ఈ ఏకనామం డబుల్ డబుల్ పేర్లతో అంత గ్రోత్ ఉంటుందా సార్ లైఫ్‌లో? ఓకే. ముఖ్యంగానండి నేను చిన్నపిల్లల తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీ పిల్లలకి మీరు ఆస్తులు సంపాదిస్తున్నాము, మా పిల్లవాడికి మాకేం ప్రాబ్లం లేదు అని మాత్రం దయచేసి అనుకోవద్దు. మనం కష్టపడే ప్రతి పైసా పిల్లవాడికి, వాడికి చెందుతుంది. యెస్ సార్. అహర్నిశలు కష్టపడతారు, రేయింబవళ్ళు నిద్ర లేకుండా సంపాదిస్తారు. కష్టపడి సంపాదించేది మనం సుఖపడడానికైతే కాదు. అవునండి. ఎవరు సుఖపడడానికి? పిల్లలు సుఖపడడానికి. ఆ పిల్లలు సరైన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళకపోతే తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అవునండి. ఇప్పుడు ఏదైనా ఓ పిల్లోడికి ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే వాడికి ఉన్నా లేకున్నా వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఆ డబ్బు పెట్టి స్తోమత ఉన్నా లేకున్నా అప్పు తీసుకొచ్చైనా లేదంటే ఉన్న ఇంటిని తాకట్టు పెట్టైనా అవునండి. మెడలో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టైనా వాడికి లగ్జరీగా మంచి ప్రైవేటు హాస్పిటల్లో చూయిస్తారు. అవునండి. అంతే కదా! అంతే. ప్రాణం అంత విలువగా ఉంటుంది కాబట్టి. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు కష్టపడి పిల్లల్ని రేయింబవళ్ళు కష్టపడి చదివించి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టి మంచి మంచి కాన్వెంట్‌లలో మంచి మంచి లగ్జరీ ఎక్కువగా డబ్బు వెచ్చించే స్కూళ్ళలో వేస్తున్నారు. కాన్వెంట్‌లలో. అవును. రిచ్ కాన్వెంట్‌లలో వేస్తున్నారు. వాటి స్ట్రెంత్ లేనప్పుడు నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివిపిస్తే ఏం ప్రయోజనం? ఒకసారి మీరే ఆలోచించండి. ఆ స్ట్రెంత్ అనేది ఎట్లా అంటే మనం పిలిచేటువంటి సంఖ్యాబలంలో ఆ పేరుని బట్టి ఉంటుంది. ఓకే. కొందరు ఏకనామాలు పెట్టుకుంటారు, ద్వినామాలు పెట్టుకుంటారు, 2 నామాలు పెట్టుకున్నా మళ్ళీ నిక్‌నేమ్‌తో పిలుస్తారు. అవునండి. సో నేననేది ఏంటంటే మీరు ఏ పేరుతోనైనా పిలవండి, నిక్‌నేమ్ అయినా పెట్టుకోండి, ఎలా పిలిచినా ఏ సమస్య లేదు. కానీ మనం పెట్టుకునేటువంటి పేరు బర్త్ సర్టిఫికేట్‌లో కరెక్ట్‌గా ఉండాలి. అది ఫ్రీక్వెన్సీలో ఉండాలి, డిగ్రీస్‌లో ఉండాలి. హ్మ్. మినిమమ్ ఒక వ్యక్తి మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి, ఉన్నతమైనటువంటి పొజిషన్‌కి వెళ్ళాలంటే మినిమమ్ డిగ్రీస్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఫ్రీక్వెన్సీ కరెక్ట్‌గా ఉండాలి. ఓకే. ఇప్పుడు మనం ఒక సాంగ్ వింటాం. ఆ ఫ్రీక్వెన్సీ అనేది కరెక్ట్‌గా సెట్ చేస్తేనే నాయిస్ లేకుండా ఆ సాంగ్ వింటాం. యెస్. 93.5 రెడ్ ఎఫ్ఎం ఉంది ఉదాహరణకి. 93.2 ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తే ఆ స్టేషన్ మనకు వినబడుతుందా? ఆ పాట లేదు. వినబడదు. లేదు. అబ్బాయి సేమ్ అదే పుట్టుక. అబ్బాయి భగవంతుడిచ్చినటువంటి పుట్టుక ఉంటది. ఆ పుట్టుకకు తగ్గట్టుగా